సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 461వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం అండి. అందరికీ నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయం మీద మనం ఫోకస్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రారంభంలో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తాను. రిలీజియన్ వేరు, స్పిరిచువాలిటీ వేరు. అర్థమైందండి? రిలీజియన్ అంటే ఒక ధర్మానికి మాత్రమే సంబంధించినటువంటి విషయము. అదే స్పిరిచువాలిటీ అంటే విశ్వాత్మలందరికీ, యూనివర్సల్ అన్నమాట, అందరికీ సంబంధించినటువంటి విషయము. ఇప్పుడు భక్తి మార్గంలోనండి, ధార్మిక జగత్తు, భక్తి అనండి, లౌకికము, భౌతికము, ఏదైనా అనండి, ఇక్కడ మనుషులు ఏం కోరుకుంటున్నారంటే, భక్తులు ఏం కోరుకుంటున్నారంటే జన్మరాహిత్యము అంటారు. అంటే మేము జనన మరణ చక్రం నుండి బయటికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు. అర్థమైందండి? ఈ జన్మరాహిత్యాన్ని ఎందుకు కోరుకుంటున్నారు చెప్పండి. ముందు జన్మరాహిత్యము కుదురుతుందా కుదరదా అన్న విషయాన్ని పక్కన పెట్టండి. ముందుగా జన్మరాహిత్యాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు లౌకికంలో ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో అందరూ కూడా నేను ఆత్మని, ఇది నా శరీరము అన్న సత్యమైనటువంటి ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా అనుభూతి చేయడానికి బదులుగా నేను దేహం అన్నటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడుపుతున్నారు. ఎప్పుడైతే నేను దేహం, ఐఎమ్ ద బాడీ అంటామో, ఆటోమేటిక్గా ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సమస్యలు, గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది కలియుగం యొక్క ఆఖరి సమయము. దీని నుంచి తప్పించుకోలేము. దీని నుంచి తప్పించుకోవాలంటే కేవలం ఒకటే ఒక్క మార్గము. ఏమిటండి? ఆత్మలో ఉన్నటువంటి ఖజానాని అనుభవంలోకి తీసుకొని రావాలి. అందువల్ల ఇది అనుభవం తీసుకొని రాలేని వాళ్ళు, ఈ జ్ఞానము లేనటువంటి వాళ్ళు, అజ్ఞాన మార్గంలోనే నడిచేటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు? ఈ పడలేమండి, ఈ సమస్యల వలయంలో చిక్కుకున్నాము, విషయ వికారాల వలయంలో చిక్కుకున్నాము, కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం, ఇవన్నీ పచ్చి వికారాలు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నప్పటికీ కూడా అందులోనే మునిగి తేలుతూ ఉన్నాము. మాకు ఈ జన్మ వద్దండి బాబో, మాకు ఈ జన్మరాహిత్యాన్ని మాకు కలిగించండి అంటున్నారు. అందుకనే మనం కూడా భక్తి మార్గంలో కూడా ఆ విధంగా అర్థం చేసుకున్నారు. భక్తిలో, శాస్త్రాల్లో ఆ విధంగా లేకపోయినప్పటికీ కూడా జన్మరాహిత్యము అన్న పదాన్ని మన ప్రవచనాల్లో కూడా మనకు చెప్తుండడంతో అది అక్కడ మక్కువ చూపిస్తూ ఉన్నారండి. జన్మరాహిత్యం అంటూ ఉంటుందా ఎక్కడైనా? జన్మరాహిత్యం ఉండదండి. 2వ అధ్యాయం 27వ శ్లోకంలో ఏం చెప్పాడు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, ఇది అనివార్యము అన్నాడు. చూసారా? అంటే భగవంతుడు మాట్లాడిన విషయాన్ని కూడా మనం కాదంటే ఎలాగండి? అర్థమైందా? అందుకనే జన్మరాహిత్యం అంటే పూర్తిగా పర్మనెంట్గా జన్మరాహిత్యం అంటూ ఉండదు. కేవలము మనము సంస్కారాల అనుసారంగా, సాత్విక సంస్కారాలతో మనము శరీర త్యాగం చేయలేదనుకోండి, సత్య త్రేతాయుగాల్లోకి రాము. అంటే ఆ 2 యుగాలు, అరకల్పము మనం ఏం చేస్తాం? జన్మరాహిత్యం అనుభవం చేస్తాం. అదేవిధంగా సంస్కారాలు ఇంకా పాడైపోయి అనుకోండి, ద్వాపర యుగంలో కూడా రాము. అంటే 3 యుగాలు మనం జన్మరాహిత్యం అనుభవం చేస్తాం. ఇంకా కుళ్ళిపోయినటువంటి సంస్కారాలతోని శరీరం త్యాగం చేసినట్లయితే కలియుగం అంచున ఎక్కడో 1, 2 జన్మలు తీసుకుంటాం. అంటే కాలచక్రంలో 1, 2 జన్మలు కంపల్సరీగా తీసుకుంటాం. అర్థమైందండి? పర్మనెంట్గా జన్మరాహిత్యం అంటూ ఉండదు. అసలు చెప్పాలంటే జన్మరాహిత్యం అనేది కోరుకోకూడదండి. జన్మరాహిత్యం అంటే కాలచక్రం బయటికి వెళ్ళిపోవడం అనమాట. పర్మనెంట్గా మన యొక్క ఉనికినే కోల్పోవటం అనమాట. ఆత్మ యొక్క ఉనికిని మనం కోల్పోతామా ఎక్కడైనా? ఆత్మ అవినాశి అన్నారు కదా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. మనం ఏం కోరుకోవాలంటే జన్మరాహిత్యం కాదు కోరుకోవాల్సింది. మనం కోరుకోవాల్సింది సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ. దానినే స్వర్గము అంటున్నాడు. ఈ స్వర్గములోకి వెళ్ళే విధానం మనం ఆ ప్రయత్నం చేయడానికే భగవంతుడు సృష్టి మీద అవతరించి మనకు ఒక రాజయోగ మార్గము ద్వారా
ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు కడుక్కునే విధానం చెప్తున్నాడు. అది అర్థం చేసుకున్నారనుకోండి, మాకు జన్మరాహిత్యం కాదు, ఈ జన్మని వాడుకుని పరమాత్మతో సంబంధాన్ని జోడించుకుని మా యొక్క జీవితాన్ని దేదీప్యమానంగా చేసుకుంటాము. అది కరెక్ట్ పద్ధతి. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే మనకు ఆ స్పష్టత వస్తుంది. లేకపోతే జన్మరాహిత్యం బాగుంటుంది ఎందుకు ఈ జన్మలోని అంటే సత్య త్రేతాయుగాలలో ఉన్నటువంటి అరకల్పము మనం ఏదైతే ఒక 20 జన్మలు ఏదైతే మనం పొందుతున్నామో ఆ యొక్క దానినే స్వర్గం అన్నారు కదా. మరి స్వర్గంలోకి వెళ్ళాలని కోరుకోవాలి కదా. అసలు స్వర్గం అంటే ఏమిటో కూడా తెలియదు. సత్య త్రేతాయుగాల జీవితం ఎలాగుంటుందో కూడా తెలియదు. అర్థమైందండి. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈ దైహిక భ్రాంతిలో ఈ కష్ట నష్టాలు దుఃఖాలు సమస్యల వలయంలో చిక్కుకొని ఇటువంటి జన్మ మాకొద్దు అని మనం ఆ విధంగా అనుకుంటున్నాం. కానీ ఆ విధంగా మన కోరిక ఆ విధంగా ఉన్నప్పటికీ తీరినప్పటికీ కూడా ఏదో టెంపరీగానే ఉంటుంది తప్ప పర్మనెంట్గా జన్మరాహిత్యం అంటూ ఉండదండి. గుర్తుపెట్టుకోండి. ఉంటానండి. ఇప్పుడు తర్వాత మనం ఈ యొక్క గత ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనము ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మంత్రాన్ని చర్చించుకోబోతున్నాం. ఈ ఉపనిషత్తు మంత్రం ఎందులోదంటే ఈశావాస్య ఉపనిషత్తు అండి. ఈశావాస్య ఉపనిషత్తు 6వ మంత్రం. ఈశావాస్య ఉపనిషత్తు 6వ మంత్రం. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది శుక్ల యజుర్వేదములోని చివరి అధ్యాయముగా పొందుపరచబడిన అతి చిన్న ఉపనిషత్తులలో ఒకటి అన్నాడు. శుక్ల యజుర్వేదములోని చివరి అధ్యాయముగా పొందుపరచబడిన అతి చిన్న ఉపనిషత్తులలో ఒకటి. ఇది 6వ మంత్రం. అర్థమైన ఒక్కసారి ఆ మంత్రాన్ని చదువుతాను, తర్వాత మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. మంత్రము: యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి. ఈ యొక్క మంత్రం మనకి ఏం చెప్తుందంటే ఆత్మని ఏ విధంగా అనుభవం చెయ్యాలి, ఆత్మని ఎవరు అనుభవం చేస్తారు. అర్థమైందండి. ఆత్మని అనుభవం చేస్తే మనము ఇతరులను కూడా ఏ విధంగా మనం గౌరవించగలుగుతాం. ఈ రోజున వర్తమానంలో సమస్త మానవాళి అంతా ఒకటి అంటాం. సర్వే జన సుఖినో భవంతు అంటాం. లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. సర్వమానవ సౌభ్రాతృత్వము అంటాము. మళ్ళీ ఏమంటాం వసుదైవ కుటుంబకం అంటాం. అన్నీ పలకడానికే, కానీ ఎక్కడ సఖ్యత లేకుండా ఉంటాము. ఎవరిని కూడా మనం గౌరవించే పద్ధతి కూడా మనకు తెలియదు. మనం ఏ విధంగా ఇతరులను కూడా గౌరవించి అందరినీ సమానంగా ఎలాగ చూసుకోవాలి అన్నది గీతలో ఉన్నటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని చాలా స్ట్రాంగ్ గా బలపరుస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఉపనిషత్ మంత్రం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు అర్థమవుతుంది. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుప్సపతే విజుప్సతే. మళ్ళీ చదువుతాను. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో నా విజుగుప్సతే. జుగుప్స అంటే అసహ్యం కదా. ఆ విధంగా మనం ఈ రోజున అసహ్యంగా చూస్తాం అందరినీ కూడా. వాడు ఎవరు వచ్చారండి, డిస్టర్బ్ చేస్తున్నారండి, వీడు మంచోడు కాదండి, వాడు మంచోడు కాదండి, నా వాడంటే నా మతం వాడు, నా కులం వాడు, నా వర్ణం వాడు, నాతో సహోద్యోగి, మేమంతా ఉండే ఫ్రెండ్స్ ఇలా ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తాం. ఏవో స్ట్రేంజర్ వచ్చాడంటే ఇంకో రకంగా బిహేవ్ చేస్తాం. ఆ జుగుప్స, అదే అక్కడ వచ్చింది, విజుగుప్సతే అని అన్నాడు. ఒక్కసారి దీని అర్థంలోకి వెళ్ళిపోదామండి. దీని మీనింగ్ ఏంటంటే అన్ని భూతాలను తనలోను, తనను అన్ని భూతాలలోనూ చూసేవాడు. చూసారా, అన్ని భూతాలలో తనను అంటే నేనే విధంగా ఆత్మను, అందరూ ఆత్మలే, అదనమాట అర్థం. నేను ఆత్మని, అందరూ మీరు ఆత్మ, అందరూ 850 కోట్ల మంది ఆత్మలు. అన్ని భూతాలను తనలోను అంటే అందరూ నా సమానమే కదా అనుకుంటాడు. అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు, తనను అన్ని భూతాలలోనూ చూసేవాడు అంటే ఆత్మిక స్థితి కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుని ఆత్మలో ఉన్న గుణాలు శక్తులని అనుభవం చేసేటువంటి వాడు, ఆత్మానందం పొందేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరిని ఆత్మగానే గుర్తిస్తాడు. అర్థమైందండి. యస్తు సర్వాణి భూతాని, అర్థమైంది. సర్వాణి భూతాని అంటే 850 కోట్ల మంది మనుషులు. ఆత్మన్యేవ అనుపశ్యతి, అందరినీ ఆత్మలో చూస్తాడు. అందరూ ఆత్మలే. ఎందుకంటే మనిషి అన్నవాడు బేసికల్గా మూలంగా ఆత్మ, తర్వాత శరీరము. ఈ శరీరాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అంటే ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము, ఇది పెట్టి మాత్రమే. ఆత్మ పక్షి, ఇది పంజరం మాత్రమే. ఆత్మ కరెంటు,
పైన ఉన్న తొడుగు మాత్రమే. ఆత్మ సిమ్, ఇది పైన ఉన్న సెల్ ఫోన్ మాత్రమే. ఇంతే అర్థమండి. మనం ఏం చేస్తున్నాము, ఆత్మన సంగతి మర్చిపోయాం. దానికి ఇప్పుడు ఈ ఈశావాస్య ఉపనిషత్తు ఏం చెప్తోంది? మంత్రం 6, ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి. అప్పుడు ఏమవుతాడంట, సర్వభూతేషు చాత్మానం. అందరూ సర్వభూతేషు చాత్మానం అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మనే చూస్తాడు. ప్రతి ఒక్కరిలో ఆత్మనే చూస్తాడు. అప్పుడు ఏమవుతుంది, తతో నా విజుగుప్సతే, నా విజుగుప్సతే. జుగుప్సం అంటే అసహించుకోవడం. నా అంటే అందరినీ ప్రేమగా పలకరిస్తాడు, సోదర భావంతో చూస్తాడు. వాడు కూడా పరమాత్మ సంతానమే కదా, ఆత్మపరంగా ఆత్మ బంధువులుగా చూస్తాడు. వీలైనంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరిని అసహించుకోడు. ఎవరికి కూడా మేము చాలా గ్రేట్ అనేటువంటి అహంకారం ఉండకుండా ఉంటాడు. ఇది అద్భుతమైనటువంటి ఈ మంత్రం అండి. ఈశావాస్య అంటే, ఈశా అంటే ఏంటి? ఈశ్వరుడు. ఈశ్వరుడు చెప్తున్నటువంటి మంత్రము. భగవద్గీత కూడా ఎవరు చెప్పారు? ఈశ్వరుడే చెప్పాడు. అర్థమైందండి? ఈశ్వర, మహేశ్వర, పరమేశ్వర, యోగేశ్వర అన్న పదాలు 20 శ్లోకాల్లో ఉన్నాయి. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఈశావాస్య ఈశ్వరుడు చెప్పిన యథాతథంగా గీతలో ఉన్న సబ్జెక్టే ఇక్కడ కూడా వస్తోంది. ఒకసారి గమనించండి. సంప్రదాయక ఉపనిషత్తు భావం చెప్తున్నాడు. ఇక్కడ ఏకత్వం అంటే భౌతిక శరీరాలు, పేర్లు, రూపాలు వేరైనా వాటిలో వెలిగేది ఒకే చైతన్య తత్వము. ఒకే చైతన్య తత్వం అంటే ఏంటి? ఆత్మ. అర్థమైందండి? ఈ నిగూఢ సత్యాన్ని భగవంతుడు మనకి ఈ మంత్రము ద్వారా స్పష్టము చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందండి, ఇతడు నావాడు, ఇతడు పరాయివాడు, వీడు నావాడు, వీడు పరాయివాడు, చూసారా అనే భేద బుద్ధి కరుగుతుందంటే, కరిగిపోతుంది, డిసాల్వ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరిని గౌరవిస్తామండి, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. వాడి ఎటువంటి హోదాలో ఉన్నా గౌరవిస్తాం. ఎందుకంటే ఆయన కూడా ఒక ఆత్మస్వరూపమే, పరమాత్మతో ఆయనకి కూడా సంబంధం ఉంది. ఎందుకంటే 850 కోట్ల మందికి నేను తండ్రిని అని చెప్పాడు కదా. పితాహమస్య జగత అన్నాడు 9వ అధ్యాయం 17వ శ్లోకంలో. పితాసి లోకస్య చరాచరస్య 11:43 అర్జునోవాచ, అది కూడా ఉంది. ఇదే విధంగా సర్వే జనా సుఖినోమంతో నేను అనుకున్నాం. అందరూ ఈ విధంగానే నిజంగా భావించినట్లయితే ప్రపంచ స్వర్గంగా మారుతుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కేవలం ముఖము ద్వారా ఏదో పలుకుతున్నాం తప్ప ఆచరణలోకి తీసుకుని రాలేకపోతున్నాం. అందుకని ఏమన్నాడు, ఈ బుద్ధి భేదం, నావాడు వేరు, వీడు నావాడు, వీడు పరాయివాడు అన్న భేదం కలుగుతుంది. దేహాభిమానము కారణముగా వచ్చే మోహంపై విజయము పొందడం వలన శోకము నశిస్తుంది. ఇక బాధ ఎందుకు? అర్థమైంది? ఎవడి పాత్ర వాడు పోషిస్తున్నాడు. ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు సతో రజో తమో. ఈ సతో రజో తమో ప్రకారంగా ఎవడి పాత్ర వాడు పోషిస్తున్నాడు. ఒకడు తిడుతున్నాడంటే వాడి తమో ప్రధాన సంస్కారాలు. వాడు తిడుతున్నాడు, వాడి సంస్కారాలు బాగులేవు. వాడికి పరమాత్మ గురించి తెలియదు, ఆత్మజ్ఞానం లేదు, ఏదో చేసుకుంటున్నాడు. వాడు అరుస్తున్నాడు. నాకు జ్ఞానం ఉంది, సంస్కార పరివర్తన చేసుకుంటున్నాను, పరమాత్మను తోడు పెట్టుకుంటున్నాను, రాజయోగం చేస్తున్నాను. కాబట్టి ఏం చేస్తాను, నా బిహేవియర్ అతని పట్ల ఎట్లా ఉంటుంది? వాడు కూడా ఆత్మస్వరూపమే. క్షమాభావన ఉంటుంది, దయాభావన ఉంటుంది, హెల్ప్ చేసే భావన ఉంటుంది, కరెక్ట్ చేసే భావన ఉంటుంది. అంటే ద్వేషించే భావన ఉండదు. అర్థమైందండి? అదనమాట. ఇక్కడ శోకం ఉండదు. శోకం ఎందుకు? అవతలవాడు దుఃఖపెడుతున్నాడు, అవతలవాడు ఏదో మాట అంటున్నాడు అంటే దేహ భ్రాంతిలో అయితే మనం ఏం చేస్తాం? బాధపడతాం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఫలము అంటున్నాడు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో విన్నప్పుడే ఇవన్నీ అర్థమవుతాయండి. బలవంతపు నియమాచరణ కాదు. ఏదో చదువుకుంటున్నామని మొక్కుబడిగా ఏదో చదువుకుంటున్నాం. ఇవాళ ఉపనిషత్తులు, రేపు గీత, ఎల్లుండి ఇతిహాసాలు, ఇంకోటి బ్రహ్మసూత్రాలు చదువుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ జీవితంలో ఎలాగ ధారణ చెయ్యాలి, అనుభూతిలోకి తీసుకుని రావాలి, అనుభవం చెయ్యాలి, మన జీవితాన్ని ఆ మహావాక్యాల అనుసారంగా తీర్చిదిద్దుకోవాలి. ఇది కేవలము, అర్థమైందండి, ఆత్మ అనుభవం ద్వారానే సాధ్యమవుతుంది. ఇదే సత్యాన్ని సమర్థించే గీతలు అనేక శ్లోకాలు ఉన్నాయండి. కొన్ని శ్లోకాలు మచ్చుకి మనం పరిశీలిద్దాం. ఇదే సత్యాన్ని సమర్థించే గీతా శ్లోకాలను కొన్నిటిని పరిశీలిద్దాం. 6వ అధ్యాయం 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శిన. ఇదే మీనింగ్, డిట్టో మీనింగ్ అండి. నాలో అందరినీ, అందరిలో నన్ను ఈ విధంగా చూసుకునేవాడు సర్వత్ర సమదర్శిన. అందరి వాడు ఏవి కులము, మతము, ఈ గోత్రము, వర్ణము, వర్గము, భాష, దేశము
నావాడు పరాయవాడు, ఆ స్త్రీ పురుష, వృద్ధుడు చిన్నవాడు, ఏ భేదము లేదండి. చక్కగా అందరినీ గౌరవించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది 6:29. 6:30 ఏమన్నాడు? యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎంత చక్కగా చెప్పాడండి. ఎవడు నన్ను అందరిలో చూస్తాడో, భగవంతుడు అంటున్నాడు, నన్ను అందరిలో చూడాలంట. అందరిలో ఆత్మ ఉంది కదా, ఆత్మ ద్వారా పరమాత్మని మనం తెలుసుకోవచ్చు కదా. సో అందరిలో కూడా పరమాత్మ తత్వము తెలుసుకునేటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమం ఉన్నది కాబట్టి వాడు కూడా పరమాత్మతో కనెక్ట్ అవ్వగలుగుతాడు. కాబట్టి అందరిలో భగవంతుని మనం ముందే చూసేసామనుకోండి, వీడు కూడా భగవంతుడి సంతానము. అందరిలో మనం చూసాం, ఎవడు నన్ను అందరిలో చూస్తాడో మరియు అందరినీ నాలో చూస్తాడో. అర్థమైందండి? మనం నన్ను అందరిలో చూడాలి, అందరిలో నన్ను చూడాలి. ఇదనమాట, రెండు బోత్ వేస్ ట్రాఫిక్. అప్పుడు ఏమవుతుంది? నేను అతనికి దూరము కాను, అతడు నాకు దూరము కాడు. ఎంత చక్కటి ఉందండి. భగవంతుడి దగ్గర అవ్వడానికి ఫార్ములా చెప్తుంటే మనం దూరం అయ్యే విధానంలోనే వెళ్ళిపోతున్నామండి. అర్థం చేసుకోండి. తర్వాత 6:32 అండి. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అండి. సెల్ఫ్ కంట్రోల్ యోగా అంటాడు. మెడిటేషన్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యదివా దుఃఖం స యోగి పరమో మతః అంటాడు. అంటే యోగి శ్రేష్ఠుడంట, పరమయోగి. ఎవడంట? ఆత్మౌపమ్యేన సర్వత్ర, ప్రతి ఒక్కరిలో ఆత్మని చూసేవాడు శ్రేష్ఠుడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వం సుఖం ఏమన్నాడు? సర్వత్ర సమం, అది కాదు, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున, సమానంగా అందరూ పరమాత్మ సంతానము. ఆ విధంగా చూసేవాడు సుఖం వా యదివా దుఃఖం, వాడి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా ఉంటాడు. చెక్కు చెదరుడు. అటువంటి వాడు శ్రేష్టమైనటువంటి యోగి అంటాడు. అంటే అందరి ఎవరు బాధపడుతున్నారు అనుకోండి, నాకు కూడా దుఃఖం వస్తుంది కదా, వాడికి దుఃఖం వచ్చింది ఈ రోజున, రేపు నాకు వస్తుంది. ప్రతి ఒక్కడు సుఖ దుఃఖాల్లో మునిగి తేలుతున్నాడు. అందుకని ఏదో వాడు దుఃఖపడుతున్నాడు కదా అని చెప్పేసి వాడి దుఃఖానికి కారణం తెలుసుకొని అందరికీ నలుగురికి చాటింపు వేసి వాడి దుఃఖాన్ని ఇంకా పెంచే విధానంలో జీవిస్తానని చెప్పండి? కాదు. వాడి దుఃఖాన్ని కూడా నా దుఃఖంగా భావించి వీలైతే సహాయం చేస్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను. 5వ అధ్యాయం 18వ శ్లోకం ఇప్పటికీ అనేక మాట చెప్పుకున్నాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని తుడి చైవశ్వపాకేచ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, శునక మాంసము తినేటువంటి చండాలుడు. చూసారా ఎంత హయ్యెస్ట్ విద్యా వినయ సంపన్న బ్రాహ్మణ. ఇక్కడే ఉన్నాడు శుని చైవశ్వపాకేచ. స్వపాకేచ అంటే ఏంటి? శునక మాంసం, కుక్క మాంసము తినే చండాలుడు ఎదురైనా కూడా మీ యొక్క మానసిక స్థితి, మీ ఆత్మిక స్థితి చెక్కు చెదరకుండా ఒక ఆత్మని చూసేవాడిగా ఉన్నట్లయితే వీటిని ఎంత గౌరవిస్తున్నాడో బ్రాహ్మణుణ్ణి, అంతే విధంగా ఈ చండాలుని కూడా గౌరవిస్తాడు. తర్వాత 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం, అది ఫండమెంటల్ పాఠం చెప్పాడు. పండితుడిలాగా మాట్లాడుతున్నావు, యుద్ధం చేయను అంటాడు కదా 2వ అధ్యాయం సాంఖ్యయోగం బిగినింగ్ లో అనమాట. అంటే ఏంటి? అందరిలో కూడా శరీరాలను చూస్తున్నాడు. వీళ్ళంతా నా సంబంధికులు అంటున్నాడు. అంటే అందరిలో శరీరాన్ని చూస్తున్నాడుగా. అర్థమైందండి? ఆత్మ సంబంధాన్ని పెట్టుకున్నట్లయితే అసలు యుద్ధం అంటే ఏమిటో అర్థమవుతుంది. యుద్ధం అంటే బాహ్య యుద్ధము కాదు. ఎవరిని చంపడానికి అవకాశం ఉందా? ఆత్మ సంబంధంగా చూసినట్లయితే ఎవరికి చావు లేదు. అర్థమైందండి? ఎందుకంటే ఆత్మ అవినాశి కదా. అశోచ్యా ఏమన్నాడు ఇక్కడ? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన అగతాసూంశ్చ నానుశోచంతి పండిత. అన్ని తెలుసుకున్న వాడిలా మాట్లాడుతున్నావు. నువ్వు పరమ అజ్ఞానివి నాయనా. అసలు ఎవడికి కూడా చనిపోవడం అంటూ ఉండదు, బ్రతకడం ఉండదు. చనిపోయిన వాడు మళ్ళా కొత్త శరీరం తీసుకొని వాడు ప్రయాణం వాడు చేసుకుంటున్నాడు. బ్రతికున్నవాడు కర్మయోగం ద్వారా వాడి ప్రయాణం వాడు చేస్తున్నాడు. అందువల్ల ఇక్కడ జనన మరణం అనేది ఇక్కడ లేనే లేదు. ఆత్మ అవినాశి అన్న సంగతి మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు? పండితుడిలాగా, చాలా గొప్ప వేదాంతిలాగా, గొప్ప జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు పరమ అజ్ఞాని. ఎవరైతే దేహము, దేహ సంబంధాలు ఈ వీటిలోనే తిరుగుతూ ఉంటారో భగవంతుడు వాడికి ఏం ముద్ర వేశాడు? అజ్ఞానులు అని ముద్ర వేశాడు. అర్థమైందండి? నీవు శోకింపదగిన వారి కొరకై శోకించుతున్నావు, పైగా పండితుని వలె జ్ఞాని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు
అంటే నిజంగా జ్ఞానులు, నిజ జ్ఞానులు అన్నాడు. ప్రాణములు పోయిన వారి గురించి కానీ, ప్రాణాలు పోని వారి గురించి కానీ శోకించరు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సిద్ధాంతాన్ని చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ యుద్ధం అంటే ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు శరీరం అనుకుంటున్నావు, వాళ్ళంతా కీడు చేశారు, వాళ్ళు కౌరవులు, వీళ్ళు పాండవులు, వీళ్ళని చంపమంటున్నాడు, వీళ్ళంతా కూడా అన్నదమ్ముల బిడ్డలు, విధంగా పాడైపోయింది. ఆత్మాభిమాని స్థితి నుంచి దేహాభిమాన స్థితిలోకి మనుషులు ఎలా వెళ్ళిపోయారు? ఆ యొక్క విషయ వికారాల వలయంలో చిక్కుకొని ఆ దేహాభిమానాన్ని చంపండి, విషయ వికారాలను చంపండి, అది అన్నమాట అర్థం. అదేవిధంగా 12వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో కూడా ఎవరికి కూడా ద్వేషించకూడదయ్యా, ఎవరిని ద్వేషించినా నువ్వు భగవంతుడికి దూరం అయిపోతున్నావు అంటాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడు అద్వేష్ట సర్వభూతాలు, ఎవరి పట్ల ద్వేషము లేనివాడంటే అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియము అంటున్నాడు. అందువల్ల ఎవరి పట్ల కూడా ద్వేషభావాన్ని ప్రదర్శించకూడదు. ఇప్పుడు కొన్ని విషయాల్ని, నిగూఢ విషయాల్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. ప్రతి వ్యక్తిలో బాహ్య రూపంలో వేరువేరు, బాహ్య రూపంలో వాళ్ళు వేరువేరు. ఎవరికి వాళ్ళే, ఒక డాక్టర్, ఒకరు ఇంజనీరు, ఒకడు చిన్నవాడు, ఒకడు పేదవాడు, ఒకడు దరిద్రుడు, ఒకడు ఉన్నవాడు, లేనివాడు, అందగాడు, ఇవన్నీ వచ్చేస్తాయి. నల్లవాడు, తెల్లవాడు, పొట్టివాడు, పొడుగువాడు, పలానా కులం వేరు, గోత్రం, వర్ణం వేరు, వర్గం వేరు, ఇవన్నీ వచ్చేస్తాయి. సో అది బాహ్య రూపంలో. కానీ అందరి మూల స్వరూపము శుద్ధ శాంత జ్యోతి స్వరూప చైతన్య ఆత్మ ఒక్కటే. చూసారా? అదే విధముగా పరమాత్మ కూడా సదా శుద్ధ చైతన్య స్వరూపము. ఈ ఆత్మ అనేది ఆ స్పిరిచువల్ పాత్రలోకి వెళ్ళమనుకోండి, ఆత్మ పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన, స్వర్గములోకి దివ్యంగా శ్రేష్టమైన జన్మలు తీసుకునే విధానం అనమాట. అదో ఎంత చక్కగా చెప్తున్నాడో గమనించండి ఒక్కసారి. ఆయన ఎవరిలోనూ నివసించడు. పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అంటే అది కాదు. పరమాత్మని పొందే ఒక మాధ్యమము ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ ఆత్మని అవేకం చేసుకుంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని, ఆత్మ యొక్క ఉనికిని మనము కానీ అర్థం చేసుకుని కనిపెట్టి ఆత్మ అనుభూతిలోకి వస్తే పరమాత్మ కనెక్ట్ అవుతాడు. అంతేగాని ఫిజికల్ గా భగవంతుడు మనలో కూర్చుని ఉన్నాడు అంటే దానివల్ల ఉపయోగం లేదు. కూర్చుని ఉన్నాడు కానీ ఏమి చేయడండి, కూర్చుని ఉన్నాడు కానీ ప్రపంచం అంతా కుళ్ళిపోతున్నా కూడా అందరిలో ఉన్నాడు కానీ ఎవరు కూడా భగవంతుడు ఏమి చేయడంటే అది దానివల్ల ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందువల్ల ఈ మంత్రాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలంట? వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న సమస్త మానవ జాతి తమ మూల స్వరూపములో శరీరాలు కాదు, ఆత్మలే. క్రోధము, మోహము మొదలైన వికారాలు అది కాదు. ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించినప్పుడు మనుషుల మధ్యలో ద్వేషము, అసూయ, అహంకారము, క్రోధము, మోహము మొదలైన వికారాలు తగ్గుతాయి. పరస్పరము డిఫరెన్స్ ఉండడానికి ఏంటంటే నేను గ్రేట్ అన్న అహంకారము, నా కులము గ్రేట్, నా వర్ణము గ్రేట్, నా గోత్రము గ్రేట్, వీళ్ళు అంటరాని వాళ్ళు, నేను మంచివాడిని, నేను జ్ఞానిని, వీడు అజ్ఞాని, ఇటువంటి తేడాలతోనే మనం ఏం చేస్తున్నాం? మనుషుల మధ్యలో ఈ భేదాలు, ద్వేషాలు సృష్టించుకుంటున్నాం. ఇక్కడ ఏకత్వం అంటే అందరి ఆత్మలలో ఉన్న స్వరూపము సమానత్వము, స్వరూప సమానత్వం. కానీ వ్యక్తిత్వాలు కలిసిపోవడం కాదు. దేహపరంగా మనం కలవము, కానీ ఆత్మపరంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి సంస్కారం సమానంగా ఉంటుంది, పరస్పరము గౌరవించుకుంటారు. నేను ఆత్మ, నువ్వు ఆత్మ అని చూస్తే సంబంధాలలో మోహము తగ్గుతుంది, దేహాభిమానముతో వచ్చే శోకము కలుగుతుంది, సహజమైన దయా సమత్వం వస్తాయి. ఇది రాజయోగ సాధనలో వచ్చే సోల్ కాన్షియస్నెస్ దృష్టి అన్నాడు. మోహం, శోకం ఎలా కలుగుతాయి? మోహం అంటే ఏంటి? దేహభ్రాంతి, దేహాభిమానము, ఇది నాది అని అతుక్కుపోవడము. శోకం ఎక్కడొస్తుంది? అది మారినప్పుడు, విడిపోయినప్పుడు కలిగే బాధ. శరీరము అనుకున్నావు, జీవించేవాడు శరీరం నుంచి విడిపోతున్నాడు, మృత్యువు సంభవించింది, శరీరానికి రోగం వచ్చింది, శరీరం సంబంధాల్లో గొడవలు వచ్చాయి, దాంతో వాడికి ఏమొస్తుంది? శోకం వస్తుంది. అందుకనే అందరూ ఆత్మలే. ప్రతి ఒక్కరూ తమ తమ కర్మఫలము అనుసారంగా వారి వారి పాత్రలను అభినయిస్తున్నారు అని భావించినప్పుడు కర్మ బంధనము తగ్గుతుంది, బాధ తగ్గుతుంది. ఇది విరక్తి కాదు, స్వచ్ఛమైన ప్రేమ. ఆచరణలో ఎలాగా? ప్రతి మనిషిని వారి శరీరాన్ని కాకుండా మూల స్వరూపమైన
మూల స్వరూపమైన ఆత్మని చూడటం వలన ఆత్మలో భగవంతుడు నిక్షిప్తము చేసిన దివ్య గుణాలను చూస్తాము. పరమాత్మ స్మృతిలో ఉంటూ అందరి పట్ల శుభ భావన కలిగి ఉంటాం. ప్రతి ఒక్కరి పట్ల శుభభావన వస్తుందండి. ఇంటర్నల్ చాలా కంఫర్ట్ వస్తుందండి. ఈ యొక్క రాజయోగం ద్వారా పరమాత్మ గుణాలు, శక్తులు, ఆత్మలో ఉన్న 26 దివ్య గుణాలు అవన్నీ మనలో వచ్చాయనుకోండి, మనం ఏదైతే ప్రపంచంలో ఎవరూ పొందలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అతీంద్రియ సుఖాన్ని మనం పొందుతాం. అది పొందినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవిస్తాం. అందరూ కూడా పరమాత్మ సంతానమే, సోదరులు. మనం అనుకుంటాం ఆత్మ బంధువులు అంటాం. ఆత్మ బంధువులు అంటే ఏమిటి? ఆ బంధుత్వాన్ని అనుభవం చేయాలి. అదే భగవంతుడు మనకు చెప్తున్నటువంటి విషయము. ఇక్కడ చివరిలో ఏమంటున్నాడు? శరీర భేదాల్ని దాటి అందరిలోనూ ఒకే ఆత్మస్వరూపాన్ని చూసినప్పుడు మోహము కలుగుతుంది, శోకము నిలుస్తుంది. ఆత్మ దృష్టి వలన పరమాత్మ స్మృతి సహజంగానే కలుగుతుంది. దేనికి మరి ఇప్పుడు ఇది మంత్రము, ఈశావాస్య మహామంత్రం ఏంటండి? ఇది 6. మంత్రం 7 కూడా రిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఈశావాస్య ఉపనిషత్ మంత్రము 7వ మంత్రము జ్ఞాని యొక్క ఆత్మ సాక్షాత్కార స్థితిని వివరిస్తుంది. జ్ఞాని అంటే ఆత్మ అనుభవం చేసేవాడు. అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో ఎదురుగుండా లైట్ కనబడుతుందని కాదండి. మీరు మీ యొక్క ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని మీరు బ్రతికుండగానే, జీవించి ఉండగానే ఈ యొక్క ఆత్మ యొక్క శక్తిని, గుణాలని, దైవీ సంస్కారాన్ని అనుభవం చేస్తారు. అది సాక్షాత్కారం అన్నమాట. ఆత్మ సాక్షాత్కార స్థితిని వివరిస్తుంది. సర్వభూతములలో ఏకత్వం చూసారా? ఏకత్వం అంటే పరమాత్మని గుర్తించే శక్తి. ఏకత్వాన్ని దర్శించడం ద్వారా శోకము, మోహము తొలగిపోతాయని చెబుతుంది అన్నాడు. ఇంకో 2-3 విషయాలు ఉన్నాయండి. తాత్పర్యం కింద ఏమిచ్చాడు ఇక్కడ? ఎవరైతే సమస్త ప్రాణులను తన ఆత్మలోనే ఉన్నట్లుగా, తన ఆత్మనే సమస్త ప్రాణులలో ఉన్నట్లుగా, అంటే అందరిలో ఒకే ఒక పరమాత్మనే అనుభవం చేసే శక్తి ఉన్నట్లుగా ఆ విధంగా దర్శించినట్లయితే అటువంటి జ్ఞాని ఎవరిని కూడా ద్వేషించడు. అద్వైత ఉపనిషత్తు మంత్రం వివరణ. ఏకత్వ భావన. మనం ఇతరులను మనకంటే భిన్నంగా చూసినప్పుడే, చూసారా, మనము ఇతరులను మనకంటే భిన్నంగా చూసినప్పుడే ద్వేషము, భయము లేదా అసూయ కలుగుతాయి. కానీ ఎదుటి వ్యక్తిలో కూడా తనలోని ప్రాణశక్తే లేదా ఆత్మే ఉందని గ్రహించినప్పుడు మనల్ని మనము ద్వేషించుకోలేము. కాబట్టి మనలో ఆత్మ అంటే మనం ద్వేషించుకుంటామా? ద్వేషించుకో, దివ్యంగా ఉంటాం. అదేవిధంగా ఇతరులను కూడా మనం ద్వేషించమన్నమాట. కాబట్టి ఇతరుల పట్ల కూడా ద్వేషము నశిస్తుంది. ఈ మంత్రములోని విజుగుప్స అన్న పదము ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. జుగుప్స అంటే అసహించుకోవటం. వీడు వేరే, అంటరాని వాడు, ఈ తక్కువ జాతి వాడు, ఇట్లా అన్నమాట. ఈశావాస్య ఉపనిషత్తు మంత్రం ఆఖరి 2 మహావాక్యాలను చదివేస్తున్నాను. సర్వభూతములందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను దర్శించే జ్ఞాని ఎవరిని ద్వేషించడని చెబుతుంది. ఏది? మహామంత్రం 6వ నంబరు. ఇది అద్వైత భావనను, ఐక్యతను మరియు సమదృష్టిని తెలియజేస్తుంది. ఈ జ్ఞానం వలన భయము, మోహము, శోకము నశిస్తాయని ఉపనిషత్తుల సారాంశము. ఆఖరి మహావాక్యము అద్వైత భావన. అద్వైత భావన అంటే ఆత్మ ఒక్కటే అనే భావన. ద్వైతము 2 లేవు, అద్వైతం ఒకటే. ద్వేష రాహిత్యము. అందరిలో తనను చూసుకోవడం వలన ఎవరిని తక్కువ చేసి చూడడము లేదా అసహించుకోవడము అనేది తగ్గుతుంది అన్నాడు. అర్థమైందండి ఉపనిషత్తు? అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మహావాక్యము. అందరూ దయచేసి నోట్ చేసుకోండి. ఈశావాస్య ఉపనిషత్తు 6వ మంత్రము. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే అంటే అటువంటి వారిని అసహించుకోము, శోకము లేదు, మోహం లేదు, ఏమీ లేదు, సమభావంతో ఉంటాము. సర్వే జనా సుఖినో భవంతులాగా మన జీవితాన్ని గడుపుతాం. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఈసారి ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని చర్చిద్దామండి. అదేవిధంగా ధార్మికం, ఆధ్యాత్మికం మీద మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి
నమస్కారం అండి. ధన్యవాదాలు.